సంఘం అందరం కలిసి ఇరుగురి కొరకు ప్రార్థన చేద్దాం. ఇరుగురు దేవుని ప్రేమను తెలుసుకొని, సంఘం యొక్క విలువను తెలుసుకొని, సంఘంలో దేవుని కొరకు నిలబడినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం మన యొక్క కుడి హస్తాలను వారి వైపు చాపి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా ఒక దేవ, నిత్యుల ఒక తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఇది ఒక కుమారుడు వంశీ, అదేవిధంగా కుమార్తె స్వర్గను మీరు జ్ఞాపకం చేసుకొని జతపరిచారు, మీ మందిరానికి నడిపించారు. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కృపలో ప్రతి పరిస్థితిలో మీరు బలపరచమని, మీ సహాయం అనుగ్రహించి నడిపించమని, ఇదిగో సేవకునిగా, సంఘ పెద్దలుగా, సంఘంగా మేమందరం కలిసి వారి కొరకు మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నామయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఇరుగురు మీ రక్షణ అనుభవం తెలుసుకోండి కదా. మీరు మా కొరకు ప్రాణం పెట్టిన నాయన ఆ యొక్క సువార్తలు తెలుసుకొని నీ కొరకు జీవించే మంచి బిడ్డలుగా మీరు దీవించమని దేవాని కృపగల హస్తాలకు నాయన ఇరుగురిని అప్పగించుకోండి. నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఇరువురి కొరకు సిద్ధపరచబడినటువంటి బైబిల్ స్త్రీల కమిటీ వారు, మరి స్వర్ణకు, అదేవిధంగా పురుషుల కమిటీ వారు వారు వంశీకి వారు బైబిల్స్ ఇస్తారు. ఇలా చెప్పండి. ఫ్రెండ్కి తిరిగాడు, సంగతి చూడాలి, కొంచెం ముందుకు తిరిగాడు. లైన్ చపలు కూడా. ఈ బైబిల్స్ మీకు గిఫ్ట్ కాదు, మీ జీవితాలు మార్చుకోవడానికి, మీరు దేవుని గురించి తెలుసుకోవాలని మీకు బైబిల్స్ ఇస్తున్నాను. దయచేసి కూర్చోండి. మీ బంధువులకు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. మొట్టమొదటిగా మరి మీరు ఇరువురు జతపడి మరి చర్చికి ఇద్దరు కలిసి వచ్చారు కనుక ఒక 2 మాటలు మీటింగ్స్ తెలియాల్సిందిగా ఈ లక్కపల్లి సంఘములకు, లక్కపల్లి గ్రామములకు మీటింగ్స్ తెలియాల్సిందిగా మరి కోరుచున్నాం. పాస్టర్ గారికి మరియు తాతలు, నాయనమ్మలు, పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.